ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారా? సీమ నుంచే సమర భేరి మోగించాలని డిసైడ్ అయ్యారా అంటే ఏపీ పీసీసీ వర్గాల నుంచి అవును అనే సంకేతాలు వస్తున్నాయి. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లాకు చెందిన సీనియర్స్ ముఖ్య నేతలతో షర్మిల భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలోనే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపైన షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫోకస్ చేశారనిపిస్తోంది. వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారా? సీమ నుంచే సమరబేరి మోగించాలని డిసైడ్ అయ్యారా అంటే ఏపీ పీసీసీ వర్గాల నుంచి అయితే అవును అనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, కడప జిల్లా సీనియర్లతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారా? ఆ పార్టీ వర్గాలు ఏం చెబుతున్నాయి? రాజేశ్వరి, కడప జిల్లా పైన ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీరియస్ గా ఫోకస్ చేశారు. రేపు మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కడప జిల్లా పార్టీ సీనియర్లు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి, ఏఐసిసి నుంచి కూడా సూచించిన నేపథ్యంలో కడప సంబంధించినటువంటి పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే అంశంతో పాటుగా అసలు పార్టీకి సంబంధించి కడప జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతుల పైన కూడా ముఖ్య నాయకులతో సమావేశం అయిన తర్వాత నిర్ణయించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి ఆల్రెడీ ఆమె గతంలోనే చర్చించినప్పటికీ కూడా మరొకసారి సీరియస్ గా ఏదైతే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ భేటీ అయితే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప నుంచి ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతుల పైన, అలాగే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దానికి సంబంధించి, అలాగే పార్టీ స్టేటస్ కూడా స్థానికంగా ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించినంత వరకు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఆమె సొంత జిల్లా కూడా కావడంతో స్పెషల్ ఫోకస్ ని షర్మిల పెట్టిందనే చెప్పుకోవాలి. రాజేశ్వరి, అంటే గడిచిన కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు కూడా చూస్తూ వస్తున్నాం. వివేక హత్య విషయంలో అవినాష్ రెడ్డిని ఎండగట్టే విషయం కానివ్వండి, లేకపోతే సునీతకు మద్దతుగా నిలిచిన అంశాలు కానీ, ఆ తదనంతర పరిణామాలతో పాటుగా కడప నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే షర్మిల ఊహిస్తున్నారా? అందుకే కడప నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? అది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వైఎస్ వివేకానంద హత్య కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు, అటు సునీత కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా తాజాగా ఒకే వేదిక పైన వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమంలో తాజాగా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా సునీతని కూడా పోటీ చేయించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో తన ఎంపీ స్థానానికైతే ఖచ్చితంగా పోటీ చేయాలి అనే అంశం పైన సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటి వరకు కూడా కడప జిల్లాకి సంబంధించినంత వరకు కేవలం రాజకీయంగానే చూసినప్పటికీ ఇప్పుడు ప్రత్యర్థులుగా తన సొంత కుటుంబ సభ్యులపైన ప్రత్యర్థులుగా పోటీ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపు అవకాశాలకి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా షర్మిల ఫోకస్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. రేపు జరగబోయే ముఖ్య నాయకులు. రైట్, థ్యాంక్ యూ కాంతి.